నా పేరు కొవ్వూరి రామ్మోహన్ శ్రీనివాసరెడ్డి. మా నేటివ్ ప్లేస్ వచ్చేసి వెస్ట్ గోదావరి. మేము తాత ముత్తాతల నుంచి అనువంశిక వైద్యం వస్తుంది. తర్వాత నేను ఇందులో వేరే కైరోప్రాక్టర్ ఇవి చేసాం. మా తాత ముత్తాతలందరూ కూడా మర్మ, తర్వాత ఈ బోన్ సెట్టింగ్ ఇటువంటి విద్యల్లో వాళ్ళు చాలా ఆరితేరారు. ఆయుర్వేదం కూడా చేసేవారు. వంశంలో నేను 4వ తరం నాకు తెలిసి. ఈ 4వ తరంలో నేను కొనసాగిస్తూ ఉన్నాను. ఇప్పుడు వచ్చేటువంటి దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి మన కీళ్ళ నొప్పులు, తర్వాత వెన్నుముక స్పాండ్లైటిస్, తర్వాత లోయర్ బ్యాక్, సర్వైకల్ స్పాండ్లైటిస్, వీటికి సంబంధించి మనం బోన్ సెట్టింగ్ ద్వారా కూడా ఈ కైరో అనేటువంటి దీన్ని ఉపయోగించి మనం వైద్యం చేయొచ్చు. అదే రకంగా చర్మ వ్యాధులైనటువంటి సోరియాసిస్ లాంటి వాటికి కూడా మనం కపింగ్ అనేటువంటి దాన్ని ఉపయోగించి మనం వైద్యం చేయడం జరుగుతుంది. దీంట్లో 100% రిజల్ట్ వస్తున్నాయి. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మా వైద్య వెల్నెస్ సెంటర్లో గత 2011 నుంచి నేను ఈ వైద్య వృత్తిలోనే కొనసాగిస్తూ ఉన్నాను. ఈనాడు మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని చూసుకుంటే వాళ్ళల్లో స్ట్రెస్, ఆందోళన, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి డిప్రెషన్, అంటే పైప్లైన్లో ఉన్న ప్రాజెక్టులకి కావాల్సిన డిప్రెషన్ ఉండొచ్చు, లేకపోతే గోలైవ్కి సంబంధించి ఉండొచ్చు. వాళ్ళ దైనందిన కార్యక్రమాల్లో వాళ్ళు పడేటువంటి డిప్రెషన్ అనేది చాలా ఎక్కువ. అందుకని దానికి ఆ డిప్రెషన్, తర్వాత వాళ్ళల్లో ఉన్నటువంటి అప్పర్ బ్యాక్ అండ్ లోయర్ బ్యాక్ ప్రాబ్లమ్స్ని ఈ మర్మకళ ద్వారా, తర్వాత ఆయుర్వేదిక్, ఆక్యుపంచర్, తర్వాత యునానీ, ఆక్యుప్రెషర్, హిజామా లాంటి థెరపీస్, మొత్తం అన్ని థెరపీస్ని నేను అక్కడనే చేస్తూ వాళ్ళందరికీ ఫ్రోజన్ షోల్డర్ ఇటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ మర్మకళ తర్వాత దీన్ని ఉపయోగించి మనం నయం చేయడం జరుగుతుంది. ఈ రోజుల్లో ఎక్కువ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి వచ్చేది C1 నుంచి C7 దాకా వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు సిట్టింగ్ పొజిషన్ అనేది ఇలా ఎదరకొంగి ల్యాప్టాప్లో చేయడం మూలంగా C3, C4 బల్జెస్ అవ్వడం, తర్వాత సర్వైకల్ స్పాండ్లైటిస్ ఇటువంటి రావడం, తర్వాత వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఏదరికి పడుకోవాలో ఏంటో తెలియని పరిస్థితి. అదే రకంగా థోరాసిక్కి సంబంధించి కూడా కొంతమంది సిట్టింగ్ పొజిషన్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా కూర్చోవాలో వాళ్ళకి తెలియడం లేదు. దాంతో ఎక్కువ మనం చూసేది ఏంటంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో వాళ్ళనే మనం చూస్తూ ఉన్నాం. మన దగ్గరకు వచ్చే కేసులు కూడా అన్నీ కూడా సర్వైకల్ స్పాండైటిస్ కానీ, సర్వైకల్ స్పాండ్లోసిస్ కానీ, దీనికి సంబంధించిన సమస్యలన్నీ కూడా 60% సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నుంచే వస్తుంది. ఈ థోరాసిక్ C7, T1 మధ్యలో ఉన్నటువంటి జాయింట్ దగ్గర హంప్ కింద రావడం, తర్వాత థోరాసిక్ T12 దాకా రావడం, T1 నుంచి T12 దాకా థోరాసిక్ 12 ఉంటాయి ఇక్కడ వెర్టిబ్రాస్. తర్వాత L1, L2, L3, L4 ఈ కింద ఈ లోయర్ బ్యాక్ అనేది L1, L2, L3, L4, L5 దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ. ఈ రోజుల్లో ఎక్కువ వాళ్ళు సిట్టింగ్ పొజిషన్లో కూర్చున్న వలన ఈ లోయర్ బ్యాక్ అనేది ప్రాబ్లం వస్తుంది. తర్వాత చక్రం S1 అనేది కూడా వాళ్ళకి వచ్చి దీంతో ఇక్కడ ఈ L3, L4లో డిస్క్ కంప్రెషన్ అవడంతో వాళ్ళకి సయాటికా నర్వ్ అనేది L3, L4 బిలాంగ్స్ టు ఈ సయాటికా, తర్వాత మోకాళ్ళకు సంబంధించిన సమస్యలు L3, L4 నుంచి వస్తాయి. ఇక్కడ ఈ నర్వ్ అనేది కంప్రెస్ అవ్వడం మూలంగా వాళ్ళకి L3, L4 ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీన్ని మనం ఏ రకమైనటువంటి ఆపరేషన్ లేకుండా, ఏ రకమైనటువంటి మందులు వాడకుండా మనం ఓన్లీ ఈ బోన్ సెట్టింగ్, తర్వాత ఈ మర్మకళ, తర్వాత కేటేప్ ఇటువంటి ఆక్యుపంచర్, ఆక్యుప్రెషర్ లాంటి పద్ధతుల ద్వారా మనం దాన్ని 100% వాళ్ళలో రిజల్ట్ రావడం అనేది, తీసుకురావడం అనేది జరుగుతుంది. తర్వాత ఈ నీ పెయిన్స్లో మనం దానికి సంబంధించి నీ పెయిన్స్ని తగ్గించడం మూలంగా వాళ్ళకి కొన్ని ఆయుర్వేదిక్ మందులు మనం ఇవ్వడం ద్వారా నీ పెయిన్స్ కూడా తగ్గుతూ ఉన్నాయి. దాంట్లో మనం కైరో, తర్వాత మర్మకళ, ఆ మర్మాలకు సంబంధించినటువంటి ఆ పాయింట్స్ అనేవి ఏ పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ని నేను ఇప్పుడు మీకు డిక్టేట్ చేస్తాను. ఆ పాయింట్స్ మనకి కామన్గా వచ్చేటువంటి చిన్న చిన్న వాటిని మనం ఇంటి దగ్గరే మనం దాన్ని ఆ పాయింట్స్ని వత్తడం మూలంగా మనం దాన్ని తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు మీకు ఆ మర్మ పాయింట్స్ ఏవేవి మీరు ప్రెస్ చేయాలనేది నేను చెప్తాను ఇప్పుడు మీకు.
ఇప్పుడు ఎక్కువ మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో ఉన్నటువంటి స్ట్రెస్, సాఫ్ట్వేర్ అయినా కాదు ఏ రంగం వాళ్ళైనా ఎక్కువ స్ట్రెస్, ఆందోళన, వాళ్ళ జీవితంలో మనం ఏదో కోల్పోయినటువంటి భావన, నీరసం ఇటువంటిది వచ్చినప్పుడు వెనకాల దీన్ని మనం కర్కాటక మర్మం అంటాం. ఈ మర్మాన్ని మనం ప్రెస్ చేయాలి. దీన్ని ఏమన్నాం? కర్కాటక మర్మం అని చెప్పుకున్నాం. ఈ మర్మాన్ని మీరు 5 times మార్నింగ్ అండ్ ఈవినింగ్ 5 times మీరు ఇట్లా చేస్తే ఆటోమేటిక్గా మీ యొక్క డిప్రెషను, తర్వాత యాంగ్జైటీ, తర్వాత సైనస్ సంబంధించిన ప్రాబ్లమ్స్, తర్వాత హెడేక్, వెర్టిగో, వీటి నుంచి మీరు బయటికి పడవచ్చు. మీరు ఫ్రోజన్ షోల్డర్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఇది కామన్ మర్మం అనమాట. ఇక్కడ 5 times ప్రతిసారి కూడా 1 సెకండ్ చేయాలి. ఇట్లా 5 times. మీకు ఎక్కువ పెయిన్ వస్తుందా? ఈ చెయ్య రెండు చేతులకి, బొటకన వేలికి, చూపుడు వేలికి మధ్యలో ఇక్కడ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఈ ఫ్రోజన్ షోల్డర్ కానీ, తర్వాత సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ, తర్వాత మన బ్యాక్, నెక్, తర్వాత స్పైన్, తర్వాత బ్రెయిన్, హార్ట్లో మీకు ఏ రకమైనటువంటి బ్లాక్స్ ఉన్నా సరే దానికి కూడా ఇది కామన్. ప్రతిదానికి కూడా దీన్ని బ్రహ్మాస్త్రం అని చెప్పచ్చు. ఈ మర్మం ఒకటి, ఇక్కడ మర్మం ఒకటి. ఈ మర్మాల పేర్లు చెప్పడం లేదు ఎందుకంటే మీరు కన్ఫ్యూజన్ అవుతారు. పాయింట్స్ ఒకటి చూడండి సరిపోతుంది మీకు. ఇలా మీరు ఈ చెయ్యిని ఇలా ఫోల్డ్ చేస్తే ఇక్కడ ఈ పాయింట్ వస్తుంది. ఈ కార్నర్లో ఇక్కడే మీరు ప్రెస్ చేయాలి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ చేస్తే మీకు చాలా రిలీఫ్ ఉంటుంది. ఇక్కడ ఇట్లా 5 times చేయాలి. ప్రతిసారి చేసినప్పుడల్లా 1 second చేయండి. 5 times, ఎక్కువ సార్లు చేయొద్దు. ఈ మర్మం గురించి మనం తెలుసుకోవాలంటే మనం మానవ శరీరంలో 108 మర్మాలు ఉంటాయి. ఈ 108 మర్మాల్లోని 8 మర్మాలని మనం మనుషుల మీద ఎక్కువ ప్రయోగించాం. ఎందుకంటే వాటి వల్ల మరణాపాయం సంభవిస్తుంది. అందుకని ఆ 8 మర్మాలని మనం ఉపయోగించాం. మిగిలిన వాటిని మనం అంశమర్మం, కోర్పార్ మర్మం, తర్వాత హృదయ మర్మం, ఇటువంటి కర్కాటక మర్మం, ఇటువంటి మర్మాలని మనం ఉపయోగిస్తూ ఉంటాం. తర్వాత ఈ ఫ్రోజన్ షోల్డర్ సంబంధించి అనుకున్నాం కదా మనం, ఇక్కడ కూడా ఒక మర్మం ఉంటుంది. ఈ మర్మం ఈ సైడ్ కూడా రెండు వైపులా మనం ప్రెస్ చేయాలి. ఈ రెండు ప్రెస్ చేయడం మూలంగా మనకి సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ, తర్వాత ఫ్రోజన్ షోల్డర్ కానీ, సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనకి నిర్మూలించవచ్చు. తర్వాత మన హార్ట్లో బ్లాక్స్, హార్ట్ సంబంధించి ఏమైనా బ్లాక్స్ ఉంటే కనుక ఈ మర్మం రెండు ఉపయోగించి మనం దాన్ని ఎరాడికేట్ చేయొచ్చు. ఆ బ్లాక్స్ అనే వాటిని మనం రిమూవ్ చేయొచ్చు అక్కడి నుంచి. తర్వాత లేడీస్ గైనిక్ ప్రాబ్లమ్స్ గురించి కొన్ని మర్మాలు చెప్తాను మీకు. లేడీస్ గైనిక్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు మీకు వైట్ డిశ్చార్జ్ కానీ, లేకపోతే పిసిఓడి కానీ, లేకపోతే మీకు మంత్లీ సరిగా రాకపోవడానికి ఇట్లా ప్రతిరోజు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం 5 times ఈ రిస్ట్ దగ్గర మనం ఇట్లా అంటూ ఉంటే లేడీస్ ఎక్స్పెషల్లీ వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత ఇట్లా ఏదైనా ఒక తాండ్ కూడా ఇలా కట్టుకుంటే దానివల్ల ఇంకా మేలు ఎక్కువ జరుగుతుంది. తర్వాత మీరు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం ఈ మర్మాన్ని మీరు తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉంటే లేడీస్కి ఇక్కడ, తర్వాత యాంకిల్స్ దగ్గర, యాంకిల్స్ ఉన్నాయి కదా, ఈ యాంకిల్స్ దగ్గర మీరు ఇట్లా చేస్తే గైనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గిపోతాయి. ప్రతిరోజు మీరు అనాలి. దాంతో ఏంటంటే మనం మెరీడియన్స్ ఉంటాయి, 9 మెరీడియన్స్ ఉంటాయి. 9 మెరీడియన్స్లోనే మీకు ఆటోమేటిక్గా ఆ మెరీడియన్స్ యాక్టివేట్ అవుతాయి. తర్వాత నీ ప్రాబ్లమ్కి సంబంధించి మన ఈ నీ కింద, మీ యొక్క 4 fingers కింద ఇట్లా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ మీరు అనుకుంటూ ఉండండి. అలా అనుకుంటూ ఉంటే మీకు నీ పెయిన్స్ రిమూవ్ అవుతాయి. ఇక్కడ తర్వాత ఈ బొటకన వేలికి, ఈ చూపుడు వేలికి మధ్యలో
ఇక్కడ కూడా సేమ్. అంటే నీ పేజ్కి 4 పాయింట్లు, ఈ పాయింట్, ఆ పట్టుకున్న వేలు పాయింట్, తర్వాత ఈ నీ కింద మీ యొక్క 4 వేళ్ళ క్రింద ఈ మర్మంలో కూడా మీరు ప్రెస్ చేసుకుంటే నీకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మీకు తగ్గిపోతాయి. ఈ రకంగా మనం మర్మాకు సంబంధించినటువంటి పాయింట్స్లో ప్రెస్ చేయడం మూలంగా మన శరీరంలో దీర్ఘకాలం నుంచి ఉన్నటువంటి సమస్యలన్నిటిని మనం నిర్మూలించవచ్చు. ఇది మా వైద్య వెల్నెస్ సెంటర్లో మేము చేసేటువంటి ఈ రకమైనటువంటి థెరపీస్. నేను పైన చెప్పాను కదా మీకు, మా వంశపారంపర్యంగా సిద్ధ, ఆయుర్వేద, బోన్ సెట్టింగ్, ఈ మర్మ విద్య, వీటికి సంబంధించినటువంటి వైద్యం మా యొక్క వైద్య వెల్నెస్ సెంటర్లో జరుగుతూ ఉంటుంది.